తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సీఎం చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు దేవుడిలా చూస్తున్నారని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. 2 నెలల్లో 3 సంక్షేమ పథకాలు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలియజేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిన చంద్రబాబు అప్పులకు వడ్డీ కడుతూనే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం అనేది నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పాలిట ఒక దైవంలా ఒక దేవుడిగా కొలిచేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాలని గుర్తించినటువంటి పెద్దలు చంద్రబాబు గారు 2 నెలల కాలంలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, ఇలా 3 సూపర్ 6 పథకాలని ఈ 2 నెలల కాలంలోనే ఆయన ప్రారంభించడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ మూకలున్నాయో, ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే 3 నెలల్లో వాళ్ళ చరిత్రలో ఇంత ఘనమైనటువంటి గొప్ప పథకాల్ని వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. అటువంటిది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైనప్పటికీ కూడా కేవలం తన ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మరియు ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి కావలసినటువంటి వనరులను సమకూరుస్తూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు 75 సంవత్సరాల వయసులో ఆ రకంగా కష్టపడుతున్నటువంటి వ్యక్తిని చూసి 4,90,00,000 ప్రజలందరూ కూడా ఈరోజు గర్వంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఘనంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు కల్పించారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎంత దుర్మార్గాలు జరిగాయి, ఎన్ని రకాలుగా దోపిడీలు జరిగాయి, ఎన్ని రకాలుగా మోసాలు జరిగాయి అని కూడా గత ప్రభుత్వంని ఈరోజు బేరీజు వేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క పౌరుడు కూడా చేసుకుంటే వాళ్ళకు కూడా అర్థమైంది, ఈ ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో పేదలకు కావాల్సిన సంక్షేమాలు ఒక్కొక్కటిగా ఇవ్వలేని స్టేజ్లో ఉన్నా కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎక్కడ కూడా దౌర్జన్యాలు, దొమ్మిలు ఇటువంటి జరగవు అనేటువంటి భయం లేకుండా ధైర్యంగా గుండెల మీద చేసుకుని నిద్రపోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ 14 నెలల కాలంలోనే కుదిరిందంటే దాన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఎవరికైనా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం తనకు ఉన్నాయని, తాటాకు చప్పుళ్లకు భయపడనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. సాయినగర్లోని ఆసుపత్రి సమస్యపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నారని, ఆ వివరాలతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ను కలుస్తానని స్పష్టం చేశారు. తన గురించి మాజీ ఎమ్మెల్యే అనంతం వెంకటరామిరెడ్డి లేనిపోనివి రాయిస్తున్నారని, ఆయన ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు. అందరి లెక్కలు తేలుస్తానని, వడ్డీతో సహా తిరిగి ఇస్తానని హెచ్చరించారు. సందర్భంలో కొద్దిమంది 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కేసులో లేరు, తర్వాత ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా స్థలాలు, సమాధులను కూడా ఆక్యుపై చేసుకొని పార్టీకి చెడ్డ పేరు తెచ్చి మళ్ళీ ఆ వైఎస్ఆర్ నుంచి అధికారం వచ్చిన తర్వాత వచ్చిన కొంతమంది వ్యక్తులు, ఏదో రాజకీయంగా ఇతర పార్టీ నుంచి తీసుకొని వస్తే మనం ఏదో భిక్ష పెట్టినటువంటి కొంతమంది, వీళ్ళని అంటే పార్టీకి ఏమాత్రం సేవ చేయలేనటువంటి వ్యక్తులంతా పోయి జిల్లా పార్టీ అధ్యక్షునికి పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయమని అడిగారని పత్రికల్లో వచ్చింది. వీళ్ళు కూడా యూట్యూబ్లోనూ దాంట్లో కూడా అడిగినట్లా చెప్తా ఉన్నారు. గౌరవనీయులైన అనంతపురంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారి యొక్క నేతృత్వంలో చేశారంట. పాపం ఆయన చెప్తున్నాడు నాకు కూడా సంబంధం లేదని. పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి పార్టీ నియమ నిబంధనలకు ఎవడైనా అద్దులే అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా 10 ఏళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నా, ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్న, అంటే 20 సంవత్సరాలు అనంతపురంలో పార్టీ కోసం కష్టపడేది ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో
పోరాటంతో అనేక కేసులు పెట్టుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినటువంటి సందర్భంలో అర్ధరాత్రి వేళ హైజాక్కు నువ్వు టికెట్ తీసుకొని వస్తే పార్టీ ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట కోసం మరి నేను ఆ రోజు పార్టీ కోసం శ్రేణులందరూ కూడా పనిచేయమని చెప్పాను. నేను కూడా నీతో పాటు తిరిగి నంద్యాల, కర్నూలు అనేక ప్రాంతాల్లో తిరగమని ఆదిస్తే ఆ 4 రోజులు పరిశ్రమించినటువంటి వ్యక్తిని నేను. టికెట్ రాలేదనో ఇంకోటో కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కష్టపడ్డా, నీకోసం మాత్రం కాదు. ఓ మహానుభావ, ఈరోజు తగుదనమ్మా అంటూ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పిలుస్తావా? నేను ఒకటే చెప్పాను, నేను పార్టీ లైన్ కట్టుబడి ఉన్నానని. నువ్వు పార్టీ లైన్కి కొత్తగా వచ్చి అంటే పార్టీకి రాజకీయాల్లో సమాజంలో ఎంతో శ్రమించినటువంటి వ్యక్తుల మీద నువ్వు బురద వేసి నువ్వు తప్పుడు పనులు చేసి ఎదుటోళ్ళ మీద తప్పుడు పనులు వేస్తే పార్టీ కోసం మౌనంగా ఉన్నా. ఇక మాట్లాడదాం, దీని గురించి చర్చ పెట్టుకుందాం. మై డియర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, నేను పేరు కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే పదే మాట్లాడాడు కాబట్టి. ఈ మహానుభావుడు చెప్తాడు, రాప్తాడులో అంటే మొట్టమొదట వ్యక్తిగతంగా మాట్లాడాడు. మున్సిపల్ చైర్మన్గా నేను అక్రమ ఆస్తులు సంపాదించలేను. బాబు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేగా లెటర్ ప్యాడ్లో రాసి నువ్వు ఏ అక్రమాస్తులు ఉన్నాయో చెయ్యి. గతంలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ కోసం శ్రమిస్తే కార్యకర్తల్ని పోలీసులు ఫోన్ చేసి స్టేషన్లో సిఐలకు చెప్పి చితకబాదమని చెప్పినటువంటిది వాస్తవం కాదా? నీ గుండె మీద చేసుకొని చెప్పు, నిజం కాదా? అదేవిధంగా నా మీద ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనంతపురం జిల్లా మంత్రిగా ఉంటే అనంత వెంకటరామరెడ్డి వియంకుడిగా ఉన్న సందర్భంలో భూతద్దం వేసి నా తప్పులు నాయని చెప్పి ఎతికి అయినా కూడా ఏమీ లేదని చెప్పి మౌనంగా ఉంటే, నువ్వు ఒక ఎమ్మెల్యేగా అధికార పార్టీలో నీ కోసం పనిచేసిన కార్యకర్తలకి ఆ రోజు అండగా ఉండి అనేక కేసులు పెట్టుకున్న మేము చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ పనిచేస్తూ ఉంటే, నువ్వు ఎమ్మెల్యేగా వస్తే 14 సంవత్సరాలు నీ మొహం చూడలే, నీ కార్యకలాపాలు ఎక్కడ రాలా. నేను జిల్లా పార్టీ కార్యాలయం మీటింగ్లకు రాలా, నియోజకవర్గ మీటింగ్లకు రాలా. ఎందుకంటే నీ కర్మ నీ పాపం నువ్వు చేసుకొని చెప్పి వదిలేస్తే, నేను పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే నువ్వు నన్ను అసత్య బురద చల్లుతావా? నువ్వు తప్పుడు పనులు చేసి నీ యొక్క దుర్నీతి, నీ యొక్క అక్రమాలు, అవినీతి చట్ట నా దగ్గర ఉన్నా కూడా మౌనంగా ఉన్న కారణం అంటే కేవలం పార్టీ కోసం పార్టీ బజార్న పడకూడదని. దీంతో నువ్వు నా యొక్క రాజకీయంగా నీతి నిజాయితీతో బతికే వ్యక్తుల మీద నువ్వు రకరకాలు మాట్లాడతావా? ఏం మాట్లాడావు పెద్ద మనిషి? నువ్వు సొసైటీ ఆస్తులు తీసుకోలేదే, నీకు దమ్ము లేదా, ధైర్యం లేదా? ఎమ్మెల్యేగా లెటర్ రాయి, ముఖ్యమంత్రి గారికి రాయి, జిల్లా కలెక్టర్ రాయి, నేనున్న ఇంటిని అది సొసైటీ ఇది ఆక్రమించుకున్నాడని చెప్పి బుల్డోజర్లతో జేసీబీలతో కొడతానని చెప్పి నువ్వు అధికారులకు ఫోన్ చేయలేదా? అధికారులు ఏం చెప్పారు నీకు? ఆయన నిజాయితీగా పోతాడు. ఇది ఎవరు తెలుసా? ఇల్లు అశోక్ అని, తర్వాత ఏదో మా ఇంట్లో హౌసింగ్ది, నువ్వు అది బయట తీయాలా. నువ్వు తీసి ఎక్కడ తప్పులు చేశాము, ఎక్కడ ఆస్తులు ఆక్రమించాము మున్సిపల్ చైర్మన్ కూడా నువ్వు బయటకు తీసేంత వరకు కూడా నేను వదిలిపెట్టే ప్రశ్న లేదు. నేనేం తప్పులు చేశానో బయటికి రావాలా. తర్వాత ప్రజాస్వామ్యాన్ని పాలకులు అపహాస్యం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని చదువుల రామయ్య భవనంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి గిడ్డాయితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని, ఎన్నికల్లో ప్రజలు ఎవరి ఓటు వారు వేసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని, బతికున్న వారి ఓట్లను ఓటర్ల జాబితాలో తొలగించేందుకు శ్రీకారం చుడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కై బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులైన వారి 65 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు స్థానాల ఎన్నికల్లో బీజేపీ 30 నుండి 40 వరకు అదనపు సీట్లు గెలవడానికి దొంగ ఓట్లే కారణమని అన్నారు. నిన్న పులివెందుల తర్వాత ఒంటిమిట్ట 2 జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఏజెంట్లుగా కూడా కూర్చొనివ్వకుండా పోలీసులు అడ్డుకొని వాళ్ళని హౌస్ అరెస్ట్ కూడా చేసి బెదిరించి ఏకపక్షమైన ఎన్నిక జరిపించారు. టీడీపీ గెలవదని నేను అన్న కానీ గెలుస్తుందో లేదో కానీ ఆడ పోటీనే వన్ సైడ్ అయిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా దాదాపు అదే కడప జిల్లాలో 77% జడ్పీటీసీలు, 79% ఎంపీటీసీలు అన్నీ కూడా ఏకగ్రీవం చేసుకున్నారు. కాబట్టి ఏమంటే మీరు వారు ఎవరు అధికారంలో ఉన్నా ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. నేను ఎందుకంటే మీరు ప్రజాతంత్ర పద్ధతుల్లో ప్రజలను ఒప్పించి మెప్పించి ఎన్నికల్లో గెలవడం అనేది మీరు గాలికి వదిలేశారు. రెండోది, మీరు ఇద్దరు కలిసి రాష్ట్రానికి చేసిన సర్వనాశనం ఏమంటే ఒక వ్యక్తి ఎవడు కూడా డబ్బులు తీసుకోకుండా ఓటుకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు.
డబ్బులు ఇచ్చే తప్ప పోలింగ్ బూత్కు రాగానే పరిస్థితిని కల్పించారు మీరు. పోలింగ్ యంత్రాంగాన్ని మొత్తం కొనుగోలు చేయడము, పోలీసులకు డబ్బులు ఇవ్వడము, ఓటర్లకు డబ్బులు ఇవ్వడము, డబ్బులు ఉండేవాడు క్యాండిడేట్గా నిలబడాల్సి రావడము. కాబట్టి మీరు ఎన్నికల వ్యవస్థను మీకు ఎంత కావాలో అంత ఆడుకుంటున్నారు. పైగా ఇద్దరు నీతులు చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాన్నాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు నీతులు చెప్పాడు. అప్పుడేం చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా నీతులు చెప్పాడు, ప్రజాస్వామ్యం కూలి చేస్తూ ఉన్నారు అది ఇది అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు బాగా ఎంజాయ్ చేశాడు. అప్పుడు అన్ని ఏకగ్రీవమై బ్రహ్మాండంగా జరుగుతాంటే కానీ ఎంజాయ్ చేస్తాడు. ఆయన మాట్లాడేది కూడా లేదు, ప్రెస్ మీట్ కూడా పెట్టేవాడు కాదు మహానుభావుడు. ఇప్పుడు పాపం ఆయన ప్రజాస్వామ్యం గురించి ధర్మోపన్యాసం ఇస్తాడు. సిగ్గుండాల మీకు. సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యాన్ని మీరు పాతరేస్తూ ఉన్నారు. మీరిద్దరు కూడా అక్కడ మొత్తం ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై వాళ్ళు మొత్తం ఓట్లే తీసేస్తే కూడా మీరు మాట్లాడలేని ఒక దయనీయమైన స్థితిలో ఉన్నారు. మీరు చెప్తే ఇద్దరు పోరాడుతున్నారు. నాకు నచ్చింది ఏమంటే ఆ పాపం ఆ తెలంగాణ జగ్గారెడ్డి బాగా చెప్పాడు, కళ్ళు కాంపౌండ్ కూర్చొని అన్నదమ్ములు తాక్కుంటూ కొట్లాడినారని. కళ్ళు కాంపౌండ్ బీజేపీ వాంది, వీళ్ళిద్దరు తాక్కుంటూ కొట్లాడుకుంటున్నారు. కళ్ళు కాంపౌండ్లో కూర్చొని అన్నదమ్ములు కొట్లాడుకున్నట్లు మీరు కొట్లాడుతున్నారు. మిమ్మల్ని చూసి ఆంధ్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం ఇది. నిజంగా చెప్పాలంటే ఇంత దీనస్థితి మన ఆంధ్రదేశంలో ఎప్పుడూ రాలే. మీరు ఇద్దరు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం అంటే మీకు కనీస గౌరవం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, అధికారానికి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఎడంకాలతో తొక్కుతారు. మీరు అట్లే మామూలుగా తొక్కడం కాదు, పూర్తి వేసి తొక్కుతారు అట్లే. ఏమంటే చంద్రబాబు నాయుడు కొద్దిగా పాలిష్డ్గా చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి అంత పాలిష్డ్గా చెప్పలేడు. ఏమన్నా నేర్చుకుంటాడేమో నాకు తెలియదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ తేనేటి విందు. హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క. స్వతంత్ర దినోత్సవం నాడు కూడా చంద్రబాబు తనకు అలవాటైన అబద్దాలే ప్రజల ముందు మాట్లాడారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.